సో జడ్సన్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారితో విభేదించిన ఏకైక వ్యక్తిగా మీరు నిలిచిపోయారు. బట్ వెరీ అన్ఫార్చునేట్లో రీసెంట్లీ మీరు కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ కూడా గురయ్యారు. సో దీనిపై మీరేమంటారు? ఈరోజు నేను కొత్తగా ఒక సమస్యను నేను లేవనెత్తి ప్రభుత్వం ఇరగాటంలో పెట్టే ప్రయత్నం నేను చేయలేదు. ప్రభుత్వం అధికారులకు రాకముందు మేము దేనిపైన అయితే మనం పోరాటం చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ధరణి ఉంది. ధరణి అనే దానికి నడిపెట్టేవాళ్ళకు వాళ్ళకు వెబ్సైట్ లేదు, ఒక ఫోన్ నంబర్ లేదు, ఒక ఈమెయిల్ ఐడి లేదు, ఒక ఆఫీస్ అడ్రస్ లేదు. అటువంటి కంపెనీకి దాదాపు 1,50,00,000 ఎకరాల భూమి వాళ్ళ ఆ ధరణి కంపెనీ చేతిలో ఏ విధంగా పెట్టిండ్రు? అసలు దాని చరిత్ర నాకు తెలిసి తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ తప్ప చాలా సీక్రెట్ గా నడిపినటువంటి ఆపరేషన్, ఈ భూములలో కాజేయడానికి చేసినట్టు పెద్ద ఆపరేషన్. ఇందులో నేను ఫస్ట్లా ఇది క్వాంటలా అనే ఒక కంపెనీకి దీనికి ఇచ్చిండ్రు. క్వాంటలా అనే కంపెనీ తర్వాత టెరాసిస్ కంపెనీగా మారింది. టెరాసిస్ కంపెనీ ఓన్డ్ బై శ్రీధర్ గదిరాజు. శ్రీధర్ గదిరాజు ఎవడనంటే వాడు దాదాపు ₹1,00,00,000 కోట్ల బ్యాంకరప్సీ చేసినట్టు బ్యాంకులను ముంచినటువంటి వ్యక్తికి మరి ఏది కాంట్రాక్ట్ ఒప్పందం పేజీ నంబర్ 130 ప్రకారము 4th క్లాస్ ప్రకారము బ్యాంకరప్సీ ఉన్నోనికి ఎటువంటి కాంట్రాక్ట్ ఇవ్వద్దనే నియమ నిబంధనలు ఉన్నాయి. ఉన్నా కానీ దానికి ఇచ్చిండ్రని చెప్పి ఆ రోజు మేము కేసులు వేయడం జరిగింది. మరి అధికారం రాగానే ఇదే గ్రౌండ్ లా రాహుల్ గాంధీ గారితో మనం ఏం చెప్పించినాం? ఇక్కడనే ఏమని చెప్పిందంటే రేపు అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ ధరణిని తీసేస్తామని చెప్పింది. తీసేయకుండా దానికి ఒక కమిటీ చేసిండ్రు, తీసేస్తారు. కమిటీ చేసి ఎవరికి తాళం ఇచ్చిండ్రు? నవీన్ మిత్తల్ అనేటువంటి తాళం ఇచ్చింది. నవీన్ మిత్తల్ అంటోడు మొన్నదాకా ధరణి పేరు మీద దోసుకున్నట్టు పెట్టి ఆయన భార్యను అడ్డం పెట్టి ఈ రోజు పెద్ద రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. దాని మీద ఇటీవల నేను సర్వే నంబర్లు అప్లై చేసిన దాంట్లో సాక్ష్యాధారాలు సహా నేను ఇవ్వడం జరిగింది. మరి ఇది నేను ప్రశ్నిస్తే నేను ధిక్కారం ఎట్లయితే ప్రభుత్వం ఎట్లా ఇరికిచ్చినట్టు అవుతుంది. ఒకటి. రెండవది టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన 30 లక్షల మంది విద్యార్థులు రోడ్డు ఎక్కిండ్రు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక అనే అమ్మాయి హైదరాబాద్ హత్య చేసుకుంది. దాని తర్వాత 30 లక్షల మంది విద్యార్థులు ఊర్లలో పడి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు. హైదరాబాద్ లో ఓట్లు పడలే కాంగ్రెస్ కు పడ్డాయి, జిల్లాలలో పడ్డాయి. మరి ఆ విద్యార్థులు వేసినప్పుడు అధికారం రాగానే ఏం చేయాలి? టీఎస్పీఎస్ మీద ఎవరైతే పేపర్ దిగా ఇద్దరిని ఫస్ట్ కస్టడీలో తీసుకోవాలి. నువ్వు బొకే ఇచ్చి పంపించినావు. పేపర్ కరెంటు కొన్న ట్రాన్స్కోకి వెళ్ళి కరెంటు కొనుగోలు అత్యధిక రేట్ల కొన్నారు. ప్రభాకర్ రావు అంటాడు నేను ముఖ్యమంత్రి కాగానే జైలుకు పంపుతా అన్నాడు. నువ్వు మీటింగ్ వేస్తే నేను రాను పో అన్నావు. సరే అని చెప్పేసి ఆయన బొకే ఇచ్చి పంపినావు. వీటిపైన సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు ఈ రోజుకెళ్ళి ఈ రోజు వరకు పంచాయతీరాజ్ కు రూరల్ డెవలప్మెంట్ కి ఆయన ఉన్నాడు. శ్రీనిధి 4 లక్షల సిమ్ములు కొని ఈ రోజు నీవు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడో ఆ ఫోన్ ట్యాపింగ్ మూల కారణము విద్యాసాగర్ రెడ్డి అనేటోడు. ఆ విద్యాసాగర్ రెడ్డి అంటే ఇవాళగా నీ పక్కన పెట్టి వీటి మీద నేను అడిగిన వీటి మీద కొనసాగింపుగా మీరు ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు, వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటారా అన్నది కారణం లేకుండా నన్ను 34 సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని నన్ను సస్పెండ్ చేయడం రీజన్ అయితే చెప్పాలి కదా. ఎందుకు సస్పెండ్ చేసిందా? ఇవి నేను కొత్తగా తీసుకొచ్చినా, నేను కొత్తగా చేసినా చేయలే కదా. నువ్వు ఇంకా అదనంగా నువ్వు ఎవరైతే 6 పథకాలు ఎవరు అడగలే, నేను రైట్స్ అడిగిండు. నేను మాకు నౌకర్లు ఇవ్వమని అడిగారు. నువ్వు ఫ్రీ బస్ ఇస్తాను, మా ఫ్రీ బస్ అవసరం లేదు, మాకు ఆత్మగౌరవం ఇవ్వమని వాళ్ళు అడిగారు. ఈ రోజు మీరు ఇయాల్టికి ప్రజలను యాచకులుగా ఉండాలని కోరుకున్న కంటిన్యూషన్ చూసిన అది నాకు బాధ అనిపించి ప్రభుత్వాన్ని నేను నిలదీస్తూనే ఉంటాను. అందుకనే నాకు సస్పెండ్ చేశారు. నన్ను ఐడియాలజీని మొయ్యని కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ నేను ఏ అవినీతి అయినా చేస్తే నన్ను మొయ్యాలంటే నేను మొయ్యనికి కదా ఏం లేదు. నేను